అరిసెలు అనేది ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ నేను చెప్తానండి. సో, ఫస్ట్‌గా ఒక గిన్నెలో నువ్వులనేది ఫ్రై చేసి పెట్టండి. దాని తర్వాత ఇలాచీ పౌడర్ అనేది మీరు ఎయిదర్ మిక్సీలో గానీ వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇలా రోకల్ రాయితోని గానీ నూరొచ్చు. సో, ఈ వీడియోలో మీరు ఏదైతే చూస్తున్నారో తను వచ్చేసి నా బేబీ అండ్ మా అత్తమ్మ. సో, మా అత్తమ్మ వచ్చేసి దేవుడికి మొక్కుతున్నారండి. అరిసెలు అనేది మంచిగా అవ్వాలి అనేసి అంటారు. కొద్దిగా దిష్టి తాకినా లైక్ అరిసెలు అనేవి సరిగా రావు, సరిగా చేయడానికి రావు అనేసి. సో, పాకం కానీ ఎక్కువైపోవడం కానీ, లేకపోతే పిండి కానీ అలా అవ్వడం, లేకపోతే అది అరిసెలు చేస్తుంటే కానీ అవ్వదు అనేసి. సో, ఏదైతే మొక్కేసి ఆ వాటర్ ఉందో ఆ వాటర్ ఫస్ట్ గిన్నెలో వేయాలి. వేశాక ఇంకా మనం ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లం అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాం కదా, అది అందులో వేసేసి మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటర్లో ఆ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని వేసి చూస్తున్నారు. లైక్ అది మనకి బెల్లం అనేది కరెక్ట్‌గా ఫామ్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఆ వాటర్‌లో ఏస్తే ఆ బెల్లం హ్యాండ్‌లో తీసుకుంటే మనకి ఏ షేప్‌లో అంటే ఆ షేప్‌లో మౌల్డ్ అయిందనుకోండి. సో, అది మనకి అరిసెలకి రెడీ ఉన్నట్టు. సో, మిక్స్ చేయాలి. సో, మళ్ళీ ఇది సెకండ్ టైం చెక్ చేస్తున్నారు అయిందా లేదా అనేసి. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే అరిసెలు చేయాలంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, ఇది సెకండ్ టైం చెక్ చేస్తున్నారు. సో, ఐ థింక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి అది ఎలా ఉందో. సో, రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఏదైతే పాకం ఉందో ఆ పాకంలో నువ్వులు వేసేసుకోవాలి. సో, అది వేడిగా ఉన్నప్పుడే మనం ఈ నువ్వులు అండ్ ఈ పిండి ఏదైతే మనం ఉందో బియ్యం పిండి నానబెట్టాక మనం పిండి మిక్సీ పట్టాలి అండి. ఏదర్ మిక్సీ అయినా పట్టొచ్చు ఆర్ గ్రైండర్కి అయినా ఇవ్వచ్చు. సో, ఇలాచీ పౌడర్ వేశాక పిండి ఏదైతే ఉందో ఆ పిండి ఇదేంటంటే పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఈ పాకం అనేది మనకి ఏమంటారు కూల్ అయిపోయిందనుకోండి ఇంకా మనకి మిక్స్ చేయడానికి రాదు. అలాగే ఉండలు ఉండిపోతుంది. సో, ఇంకా మా పాప అయితే చాలా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అన్నిట్లో చేతులు వేస్తూ ఉంటుంది. సో, పిండి వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. సో, అలా ఉండలు కూడా ఉండొద్దు. సో, ఒక టిప్ చెప్తానండి. ఇదేంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి పాకం అనేది చాలా లూజ్ అయిపోయినా, పిండి అనేది తక్కువ అయిపోయినా మనం ఏం చేయాలంటే సరిగా రాకపోతే ఒకవేళ అరిసెలు అనేది ఈ పిండి ఏదైతే ఉందో అది ఒకసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఇది ఏదైతే బెల్లం పాకం అనేది కొంచెం వాటర్గా ఉందో అది మనకి చిక్కపడిపోతుంది. సో, బెల్లం పాకం అనేది బాగా మిక్స్ చేయాలి. తిప్పుతూ ఉండాలి బాగా. సో, పాకం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో, కొద్దిసేపు తర్వాత ఇప్పుడు అలా కనిపిస్తుంది. బట్ కొద్దిసేపు తర్వాత ఇంకా అది ఆటోమేటిక్లీ చల్లారితే గట్టిగా అయిపోతుంది. ఇంకా మనకి మిక్స్ చేయడానికి కూడా రాదు. సో, రెడీ అయిపోయిందండి. సో, ఒక పెద్ద కడాయిలో ఆయిల్ అనేది వేయాలి. సో, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అవుతేనే మనకి అరిసెలు అనేది పొంగుతుందండి. ఒకవేళ మీ దగ్గర ఇది పూరీది ప్రెస్సింగ్ మెషిన్ ఉంటే కనుక అందులోనే చేయొచ్చు.
ఆరల్స్ ఇలా కూడా చేసుకోవచ్చండి ఒకవేళ మన దగ్గర లేకపోయినా. సో బాగా వేగాలి. ఇది మరీ డార్క్ కలర్లో అయిపోయినా బాగుండదు. ఒకవేళ బాగా వేగితే కనుక అది మనకి క్రంచీగా అవుతుంది. ఒకవేళ మీకు బాగా వేగాలి అని అనుకుంటే, క్రంచీగా కావాలనుకుంటే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా చూడండి, ఇప్పుడు ఏవైతే హర్షల్ వేగాయో అవి ఆటోమేటిక్లీ ఇంకా మనకి పైకి తేలుతుంది. ప్లస్ ఇంకా మనకి వేగడం అనేది ఆగిపోతుంది, తెలుస్తుంది ఆయిల్ అనేది ఇంకా మనకి. సో ఇలా జాలీలో వేసి మనం ప్రెస్ చేయాలండి, ఎందుకంటే హర్షల్ అనేది చాలా ఆయిల్ పడుతుంది. సో నెక్స్ట్ సకినాలు అనేది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానండి మీకు. సో ఫస్ట్గా ఓమా అనేది ఫ్రై చేసి పెట్టాలండి. సో మనం ఏదైతే పిండి మిక్సీ పట్టి పెట్టామో ఆ పిండిలో ఓమా అండ్ నువ్వులు అనేది వేసేసుకోవాలి. వేసి మిక్స్ చేయాలండి. యాక్చువల్గా చెప్పాలంటే సకినాలు ఎక్కువ వేసే ప్రాసెస్ ఏముండదు, ఈజీయే. బట్ ఆ పిండి మనం ఏదైతే కలుపుతామో అదే మెయిన్ రోల్ అండి. సో మనం పిండి అనేది ఎలా మిక్స్ చేస్తామో దాన్ని బట్టి అనేది మనకి సకినాలు అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేయండి. ఉప్పు వేసి అంతా టెక్స్చర్ అనేది కంప్లీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఓమా, నువ్వులు అండ్ ఉప్పు అనేది బాగా మిక్స్ అవ్వాలి. సో కంప్లీట్గా బాగా మిక్స్ చేసిన తర్వాత వచ్చేసి చాలా అంటే చాలాసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. సో ఇంకా మా పాప వచ్చేసి మేము ఏది చేస్తే అదే చేస్తుంది చూడండి. ఇంకా నువ్వులు పట్టుకొని నువ్వులతో ఆడుతుంది. సో ఆ పిండి పొడి అనేది బాగా మిక్స్ చేశాక ఇంకా మనము ఒక గిన్నెలో ఏదైతే మిక్స్ చేసామో ఆ పిండి అనేది వాటర్ వేసి మిక్స్ చేయాలి. బాగా ఎలా అంటే దాన్ని బాగా మిక్స్ చేయాలండి. అది ఎలా అంటే మనకి ఆ టెక్స్చర్ అనేది మీరు కార్న్‌ఫ్లోర్ ఎప్పుడన్నా మనము బాగా వాటర్‌లో వేసి మిక్స్ చేస్తే ఎలా అవుతుంది, సేమ్ అదే విధానంగా అవుతుందండి అది. సో అది మనం చేతిలో ఇలా పెట్టి చూడొచ్చు, ఆ టెక్స్చర్ చూడండి. ఇది కూడా సేమ్ లైక్ అరిసెలు అండి. పిండి అనేది టైం అవుతూ ఇంకా గట్టి పడుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా సకినాలు అనేది ఇలా వేయాలండి. సో ఇంకా మా అత్తమ్మ గారు సకినాలు అనేది వేస్తున్నారండి.
సో ఈ సకినాలు అనేది కాటన్ క్లాత్లో ఎందుకు వేయాలంటే ఆ వాటర్ ఏదైతే ఉందో కాటన్ క్లాత్ అనేది పీల్చేస్తుంది అనమాట. మనకేంటంటే సకినాలు మళ్ళీ ఆయిల్లో వేసే టైంలో తీయడానికి ఈజీ ఉంటుంది అండ్ బ్రేక్ అవ్వకుండా మనం వేయొచ్చు. సో ఇక్కడ వీడియోలో కూడా మీరు చూడండి, కొన్ని సకినాలు అనేది మనకి విరిగిపోయింది. ఏంటంటే నేను తొందరపడి అది డ్రై అవ్వకముందే తీసేసాను. సో ఆ రీజన్ వల్ల సకినాలు అనేది బ్రేక్ అయిపోయాయి. సో ఇది కొంచెం చాలామంది వైట్గానే ఉన్నప్పుడే తీసేస్తారు. సో మేమైతే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేసి తీస్తున్నానండి. సో ఇదండి సకినా అనేది ఎలా చేయాలో. ఇంకా నెక్స్ట్ మురుకులు అనేది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానండి. సో ఒక గిన్నెలో ఫ్రై చేసిన నువ్వులు, కారం పొడి, పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మనము ఏదైతే మురుకులు పిండి ఉందో అది అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇంకా మనము అప్పాలు ఎలా చేయాలో చూద్దామండి. సో ఫ్రై చేసిన నువ్వులు, కారం పొడి ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, బట్ మేమైతే మిర్చి పౌడరే ప్రిఫర్ చేస్తామండి. సో పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయండి. ఓమా అనేది కూడా వేయండి. తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టెక్స్చర్ అనేది బాగా మిక్స్ చేయాలండి. ఏంటంటే నెక్స్ట్ ఇంకా మనం పిండి అనేది అందులో వేసాక బాగా మిక్స్ అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనేది చిన్న చిన్నగా కట్ చేయాలండి, మరీ పెద్దగా కూడా ఉండదు. మళ్ళీ అప్పాలు వేసే టైంలో మనకి కనిపించేస్తుందండి. నెక్స్ట్ ఇంకా కరివేపాకు అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొత్తిమీర ఎలాగైతే కట్ చేసామో కరివేపాకు కూడా కట్ చేయాలి. సో మనకి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. అది వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపొరక అనేది. సో ఇంకా నెక్స్ట్ పిండి అనేది అందులో వేసేసుకోవాలి. వేసి కంప్లీట్గా టెక్స్చర్ అనేది బాగా మిక్స్ చేయాలండి. సో మన దగ్గర పూరి ప్రెస్సింగ్ మెషిన్ ఏదైతే ఉందో అది అందులో
పెట్టేసి ప్రెస్ చేస్తే మనకి షేప్స్ అనేవి వస్తాయి. లేదంటే మనం చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇంకా మా పాప చూడండి కూర్చొని అన్నీ చూస్తుంది. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేసి. సో ప్రెస్సింగ్ మిషన్ కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందండి మాకు అప్పాలనేసి. సో ఇక్కడ పుట్నాలు అనేది మీరు ఎయిదర్ ఇది పిండిలో కలిపి వేయచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇలా మేమైతే ఇలా పైనుంచి పెట్టాము, ట్రై చేసాం అలా పెట్టేసి ఆ పప్పులన్నీ ఇంకా ఆయిల్లో తేలాయండి. అలా కాకుండా మీరు పిండిలోనే మిక్స్ చేసి పెడితే ఏమవుతుందంటే మనకి ఈ పప్పులు అనేవి ఆయిల్లో తేలవు. సో బెటర్ మనం పిండిలోనే మిక్స్ చేసి అప్పాలు చేస్తే బెటర్.